హలో అండి అందరికీ. ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ యమ్మీ హెల్తీ పన్నీర్ చీజ్ వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన మనకి బ్రెడ్ స్లైసెస్, గ్రేటెడ్ పన్నీర్, చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర, చాప్డ్ ఆనియన్స్, కొంచెం మిర్చి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, గ్రేటెడ్ క్యారెట్, గ్రేటెడ్ చీజ్ అండ్ ఫ్యూ బటర్ క్యూబ్స్. ఇలా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ బటర్ తప్ప అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా బౌల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ బౌల్లోకి గ్రేటెడ్ పన్నీర్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, ఇవి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో చిన్న బాబు తినడండి. ఈజ్ ఎ పిక్కీ ఈటర్. అన్నీ పిక్చర్స్ పక్కన పెట్టి వాడికి కావాల్సిన మట్టుకే తింటాడు. అందుకనే నేను అంతా గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి మొత్తం చీజ్లో మెల్ట్ అయిన తర్వాత అన్నీ తిన్నట్టు ఉంటుంది. అండ్ దే వోంట్ పిక్ ఇట్ అప్, తీసి పక్కగా పెట్టేది అనేది ఉండదు. అండ్ శాండ్విచ్లో మనం మోస్ట్లీ అన్నీ గ్రేటెడే యూస్ చేస్తాం కాబట్టి నేను అన్నీ గ్రేటెడ్ యూస్ చేస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనకి సాల్టెడ్ బటర్ అయితే బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, అండ్ పన్నీర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, తర్వాత చీజ్లో ఉంటుంది. కాబట్టి మనం సాల్ట్ అనేది కొంచెం చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం ఆరిగానో, ఇది సీజనల్ ఆరిగానో అండి, మనకి స్టోర్స్లో దొరుకుతుంది అవైలబుల్గా, మీరు తెచ్చుకోవచ్చు. సరిపడా సాల్ట్, ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని పక్కకి సెట్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని ఒక రోలింగ్ పిన్ తీసుకొని బ్రెడ్స్ని ఒక్కసారి అట్లా రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. సో దట్ మనకి బ్రెడ్ అనేది కొంచెం పల్చగా అవుతుంది అనమాట. రోల్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది లోపల వరకు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ మీదకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, పన్నీర్ స్టఫ్, అది ఒక స్పూన్తో తీసుకొని ఓవరాల్ బ్రెడ్ మీద ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇంకొక రోల్డ్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద ప్లేస్ చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని బటర్ వేడి చేసుకోవాలి.
బటర్ కరిగిన తర్వాత మనం ఎప్పుడు శాండ్విచ్ చేసుకునేటప్పుడు లో టు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మనకి బయట బ్రెడ్ అనేది క్రిస్పీ ఆర్ బ్లాకిష్ అయిపోతది. లోపల స్టఫ్ అనేది మనకి సరిగ్గా కుక్ అవ్వదు. సో, సిమ్‌లో పెట్టుకొని బటర్ మీద రోస్ట్ చేసుకుంటే బయట లేయర్ క్రిస్పీ అండ్ లోపల స్టఫ్ అనేది సాఫ్ట్ అండ్ జ్యూసీగా కుక్ అవుతది. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా! స్టఫ్ చేసుకున్న బ్రెడ్ అవి తీసుకొని పాన్ మీద వేసుకొని ఇట్లా 2 సైడ్స్ కుక్ అయ్యేటట్టు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్‌కి జస్ట్ అట్లా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇది మనం పాన్ మీద చేసుకోవచ్చు ఆర్ శాండ్విచ్ మేకర్ మీద అయితే ఇంకా ఈజీ వస్తది. ఈసారి నేను పాన్ మీద చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు శాండ్విచ్ మేకర్‌లో కూడా కావాలంటే చూపిస్తాను. మీకు శాండ్విచ్ మేకర్‌లో కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ లీవ్ చేయండి. నేను తప్పకుండా మీకు చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తా. షార్ట్స్‌లో ఆర్ లాంగ్ వీడియోలో. ఇలా సిమ్‌లో పెట్టుకొని కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. 2 సైడ్స్ చూసారా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా కాల్చుకొని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్‌ని మనం ఇలా కావాలంటే ఇలా తినొచ్చు. నేను మీకు చూపించడం లోపల స్టఫ్ ఎట్లా కుక్ అయిందో చూపించడం కోసం మీకు హాఫ్‌కి కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక నైఫ్ తీసుకొని డయాగ్నల్‌గా మీకు కావాల్సిన షేప్‌లో మీరు కట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసి మీరు ఇవ్వచ్చు. వావ్! చూసారా ఎంత జ్యూసీ అండ్ టెండర్‌గా ఉందో లోపల స్టఫ్ అనేది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా టేస్ట్ చేయండి. మనకి ఔటర్ బ్రెడ్ మైదా ఎందుకు హెల్తీ కాదు అనుకుంటే మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, 6 సీడ్ బ్రెడ్ ఈ మధ్య హెల్తీయర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి కదా! అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి స్నాక్ ఐటెమ్‌గా మీ పిల్లలకి ఇది ట్రై చేయండి. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ.